ఐదేళ్లలో ఏపీ ప్రగతి అధోగతిగా మారిందని, ఏపీ బ్రాండ్ వాల్యూ ఘోరంగా పడిపోయిందని, రాజధాని ఎక్కడో తెలియక ఎవరూ ముందుకు రాలేదని, పారిశ్రామిక ప్రగతి రాష్ట్రాభివృద్ధి అంతా కుంటుపడిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఐదేళ్లుగా కుప్పకూలిన ఏపీ ఆర్థిక వ్యవస్థను తిరిగి లేపడం అంత ఆషామాషీ కాదని అన్నారు. ఏది ఏమైనా ఏపీ బ్రాండ్ను తిరిగి తెస్తానని అంటున్నారు. ఈ నేపథ్యంలో D5 న్యూస్ ప్రత్యేక కథనం. యువతకు అవకాశాలు సృష్టిస్తే అద్భుతాలు జరుగుతాయని చంద్రబాబు అన్నారు. అందుకే నైపుణ్య గణనకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అలా ముందుగా ప్రభుత్వమే వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని అన్నారు. ఇప్పటికే పారిశ్రామిక ప్రగతికి దారులు తెరిచాం, ఐటీ సంస్థలను ఆహ్వానిస్తున్నాం, త్వరలో వారితో ఒక సమావేశం ఏర్పాటు చేస్తాం, ఏపీలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తామని అన్నారు. ఎన్నో దీర్ఘకాలిక ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. అవన్నీ ఒక్క రాత్రిలో జరగవని అన్నారు. ఆంధ్ర తెలంగాణ విభజన తర్వాత ఏపీకి ఎంతో అన్యాయం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రానికి ఒక మంచినీటి ప్రాజెక్టు రాలేదు, అలాగే రాజధాని లేదు. అంతా వన్ సైడ్గా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసింది. అందుకు తగిన ప్రతిఫలం కూడా అనుభవించింది. అందుకే ఏపీలో అడ్రస్ లేకుండా పోయింది. అయితే 2019లో అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. తన సొంత ఆలోచనలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దామని ప్రయత్నించారు. దీంతో 3 రాజధానుల ప్రతిపాదన తీసుకురావడంతో పరిస్థితి అస్తవ్యస్తంగా మారిపోయింది. ఇప్పుడు వీటన్నింటినీ సరిదిద్దే బాధ్యత చంద్రబాబు నాయుడుపై పడింది. దాంతో కకావికలమైన పరిస్థితులను మళ్లీ ఏకతాటిపైకి తీసుకురావడానికి అధికారులకు సమస్యగా మారింది. ఎందుకంటే గెజిట్ నోటిఫికేషన్లన్నీ మార్చాలి, ఆడిటింగ్లు జరగాలి, ఇంతవరకు వృధా అయిన ప్రజాధనం లెక్కలు చూడాలి, మళ్లీ కొత్తగా చంద్రబాబు మార్పు పరిపాలనకు సంబంధించి కొత్త జీవోలు తీసుకురావాలి. వీటితో అధికారులు తలమునకలై ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తనకున్న అనుభవంతో మళ్లీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు సర్వసన్నద్ధం అవుతున్నారు. అంతేకాదు ఏపీకి కూడా హైదరాబాద్లా ఒక బ్రాండ్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఆల్రెడీ ఆయనకు అనుభవం ఉంది కాబట్టి ఇది పెద్ద సమస్య కాదని మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆదాయం లేదు, అప్పులు కొండలా పేరుకుపోయి ఉన్నాయి, నెల నెల వడ్డీలు కట్టాలి, జీతాలు ఇవ్వాలి. వీటన్నింటి మధ్యలో ఏపీకి ఆదాయం తీసుకురావాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి, ఏపీలో వనరులపై దృష్టి పెట్టాలి. ఇవెన్నో టాస్కులు ఉన్నాయి. అందుకనే ఏపీకి ప్రమోషన్ క్యాంపెయినర్ చేస్తున్నారు. ఇక్కడున్న వనరులు, సౌకర్యాలు వీటన్నింటిపై ప్రచారం చేస్తూ పెట్టుబడులను ఆకర్షించే పనిలో పడ్డారు. ఇకపోతే చంద్రబాబు ఏమంటున్నారంటే 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల లక్ష్యంగా పనిచేస్తున్నట్టు తెలిపారు. పలు ఒప్పందాలు మొదలయ్యాయని, అప్పుడే దేశం దృష్టిని ఆకర్షించినట్లు చెప్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, అక్కడున్న వనరులు వీటన్నింటిపై ఫోకస్ పెడుతున్నారు. ఇకపోతే తీర ప్రాంతాలు ఎక్కువగా ఉన్న ఏపీలో షిప్పింగ్ హబ్గా మార్చి అధిక ఆదాయాన్ని పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నదీ తీర ప్రాంతాలని టూరిస్ట్ హబ్లుగా మార్చడం వంటి ప్రణాళికలు జరుగుతున్నాయి. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి లంకల్లో రెస్టారెంట్లు పెట్టాలని యోచన చేశారు. ఇప్పుడు అలాంటి వాటికి మళ్లీ మోక్షం కలుగుతుందని అంటున్నారు. ఏది ఏమైనా ఆయన ప్రణాళికలు అమలు కావాలంటే మరో ఏడాది సమయం పడుతుందని అంటున్నారు. ఒక్కసారి దెబ్బతిన్న చంద్రబాబు ఈసారి పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. 2029 ఎన్నికల నాటికి ప్రజలకి ఒక భరోసా కల్పించి ఇంకా బంపర్ మెజార్టీతో గెలిచేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీకి మద్దతు పెరగకుండా చూడాలని భావిస్తున్నారు. శాఖల వారీగా 3 నెలల నుంచి సమీక్షలు చేస్తూ లోటుపాట్లను అధ్యయనం చేస్తున్నారు. ఇక రాబో రోజులన్నీ మంచి రోజులేనని భావనలు ప్రజలు, మేధావులు ఉన్నారు.